ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు సహకరించాలని కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆహారం ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలతో సీఎం భేటీ అయ్యారు. ఈసీ మూసీ నదుల సంగమ స్థలిలో ప్రపంచ స్థాయి కేంద్రంగా నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అవసరమైన 100 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించాలని రాజ్నాథ్ సింగ్ను కోరారు. ఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఈసీ మూసీ నదుల సంగమ స్థలిలో 1948లో జాతిపిత మహాత్మాగాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ నెలాఖరులో చేసే శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. గాంధీ సరోవర్కు రక్షణ శాఖకు చెందిన 100 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రాజ్నాథ్కు విజ్ఞప్తి చేశారు. వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని సీఎం రేవంత్ కోరారు. సాధ్యమైనంత త్వరగా విమాన రాకపోకలు సాగేలా పనులు పూర్తి చేయాలన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణేల వైపు ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో 600 ఎకరాల స్థలం కేటాయిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాల్ని ప్రారంభించారని కోరారు. కృష్ణా వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టారన్నారు. కొడంగల్, టేకల్కోడ్, దౌలతాబాద్లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నందున ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి కోరగా అశ్విని వైష్ణవ్ సానుకూలత వ్యక్తం చేశారు. రెండు 2025-26 సీజన్లో వానాకాలం పంటకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సేకరించిన 18 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి కోరారు. వానాకాలం పంటకు సంబంధించి కేంద్రం 53.73 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు మాత్రమే అనుమతిచ్చిందని, రాష్ట్రంలో భారీగా దిగుబడులు రావడంతో అదనంగా 18 లక్షల టన్నులు సేకరించాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి వివరించారు. 10% నూకతో సహా ఎఫ్సీఐ తీసుకోవాలని కోరారు. 2024-25 యాసంగి పంటకు సంబంధించి 5% నూకతో ఇప్పటికే అనుమతిచ్చిన దానికి అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్కు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్సీఐకి 2014-15 వానాకాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి రావాల్సిన బకాయిలో 1468 కోట్లను వెంటనే విడుదల చేయాలని ప్రహ్లాద్ జోషిని రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రులకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను సీఎం అందించారు. హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై హైస్పీడ్ కారిడార్ల అలైన్మెంట్ కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్సల్టెంట్ సంస్థకు పలు సూచనలు చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ తయారీ బాధ్యతను రైల్వే శాఖ ఆర్ఐటీఈఎస్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పచెప్పింది. ఆ సంస్థ ప్రతినిధులు ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఇందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.